ఈ రోజు మనం ఇండియన్ సినిమాలో టూ మేజర్ ఫోర్సెస్ అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ వీళ్ళిద్దరు వాళ్ళ పెద్ద ప్రాజెక్ట్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయినా సరే వీళ్ళిద్దరి మధ్య ఒక కొలాబరేషన్ ఉందోచని ఇండస్ట్రీ బజ్ గట్టిగా వినిపిస్తుంది. అసలు సిచ్యువేషన్ ఏంటి? ఈ పొటెన్షియల్ పార్ట్నర్షిప్ కోసం ఫ్యాన్స్ ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నారో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. పుష్ప క్రియేట్ చేసిన మ్యాసివ్ నేషన్ వైడ్ ఇంపాక్ట్ తర్వాత అల్లు అర్జున్ ఒక ట్రూ పాన్ ఇండియన్ స్టార్గా ఫిక్స్ అయిపోయారు. న్యాచురల్లీ ఇప్పుడు ఆయన చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాట్ జస్ట్ కమర్షియల్లీ బట్ స్కేల్ అండ్ సినిమాటిక్ అంబిషన్ పరంగా కూడా. ఆయన కరెంట్లీ యాట్లీ డైరెక్షన్లో ఒక బిగ్ బడ్జెట్ హై కాన్సెప్ట్ ఫిల్మ్కి కమిట్ అయ్యారు. ఇది ఒక లార్జ్ స్కేల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, స్ట్రాంగ్ విజువల్ ఎలిమెంట్స్తో ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇలాంటి పెద్ద ప్రొడక్షన్స్కి జనరలీ ఎక్స్టెండెడ్ స్కెడ్యూల్స్, కాంప్లెక్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ హెవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవసరం అవుతాయి, ఎస్పెషలీ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో. అందుకనే నియర్ ఫ్యూచర్ వరకు అల్లు అర్జున్ క్యాలెండర్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది. ఆయన సైన్ చేసి ఏ కొత్త మూవీ అయినా సరే ఈ టైమ్ లైన్కి కేర్ఫుల్లీ అలైన్ అవ్వాలి అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే స్కేల్కి మ్యాచ్ అవ్వాలి. షార్ట్గా చెప్పాలంటే ఆయన కెరియర్లో ఎవ్రీ డెసిజన్ చాలా స్ట్రాటజిక్గా తీసుకునే ఫేజ్లో ఉన్నారు. ఇంకో సైడ్ చూస్తే మనకు ఆదిత్య ధర్ ఉన్నారు. ఇంటెన్స్ అండ్ హై ఇంపాక్ట్ యాక్షన్ డ్రామాస్ తీయడంలో ఆయన బెస్ట్. యుఆర్ఐ ద సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ తర్వాత స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ని గ్రిప్పింగ్ యాక్షన్తో కంబైన్ చేసే డైరెక్టర్గా ధర్ ఎస్టాబ్లిష్ అయ్యారు. మెయిన్గా వినిపిస్తున్న రూమర్ ఏంటి అంటే ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ద ఇమ్మోర్టల్ అశ్వత్థామాలో అల్లు అర్జున్ యాక్ట్ చేయొచ్చు అని. ఈ మూవీ చాలా కాలం నుండి న్యూస్లో ఉంది. ఇది ఆదిత్య ధర్ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అండ్ దీన్ని చాలా గ్రాండ్ స్కేల్లో మౌంట్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి హై కాన్సెప్ట్ మైథాలజీ బేస్డ్ యాక్షన్ ఫిల్మ్స్కి డీటెయిల్ స్క్రిప్టింగ్, ప్రీ విజువలైజేషన్ అండ్ ఎక్స్టెన్సివ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ చాలా అవసరం. సో ఈ స్టేజ్లో ధర్ స్కెడ్యూల్ మొత్తం ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ లాంటి మ్యాసివ్ ప్రాజెక్ట్ని రెడీ చేయడం పైనే ఉంది. ఇమ్మీడియట్గా కొత్త కమిట్మెంట్స్కి పెద్దగా స్పేస్ లేదు. సేమ్ అల్లు అర్జున్ లగే ఆయన కూడా స్పీడ్ కన్నా క్వాలిటీ అండ్ స్కేల్కే ప్రయారిటీ ఇస్తున్నారు. ఫర్ నౌ అల్లు అర్జున్ అండ్ ఆదిత్య ధర్ ఇద్దరోల రెస్పెక్టివ్ ఫిల్మ్స్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. కానీ వీళ్ళు కలిసి ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ లాంటి ప్రాజెక్ట్ చేస్తే అది జస్ట్ ఇంకొక మూవీ అనౌన్స్మెంట్ కంటే పెద్దది. ఇది ఇండియన్ సినిమాలో ఉన్న గ్రోయింగ్ ట్రెండ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే లార్జ్ క్రాస్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్. ఈ ప్రాజెక్ట్ కానీ వర్కౌట్ అయితే స్టార్ పవర్, డైరెక్టోరియల్ విజన్ అండ్ పాన్ ఇండియన్ స్టోరీ టెల్లింగ్ని గ్రాండ్ స్కేల్లో మిక్స్ చేసే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. సమరీ ఏంటి అంటే ప్రెజెంట్ ఇద్దరు మేజర్ ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. కానీ ఫ్యూచర్లో కొలాబరేషన్ ఉందోచని క్రెడిబుల్ ఇండస్ట్రీ బజ్ అయితే ఉంది. ఇంకా ఏమీ ఒఫిషియల్ కాదు, బట్ డెఫినెట్లీ ఇది వెయిట్ చేసి చూడాల్సిన డెవలప్మెంట్. మోర్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ ఈ పాసిబుల్ డ్రీమ్ టీమ్ నుండి మీరు ఎలాంటి ఫిల్మ్ చూడాలని అనుకుంటున్నారో మాకు కమెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్, సీ యూ, బై బాయ్.